హాయ్ ఫ్రెండ్స్, మన భారతదేశంలోని ఒక్కొక్క ఎంప్లాయీస్కి ఒక్కొక్క విధమైనటువంటి యూనియన్ అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మన పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కూడా యూనియన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఫస్ట్ జీడిఎస్ క్యాడర్లకు సంబంధించి జీడిఎస్ ఏబిపిఎం, బీపీఎంస్, డాక్ సేవక్స్ వీళ్ళందరూ కలిసి ఒక యూనియన్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే జీడిఎస్ ఉద్యోగుల కోసం ఒక విధమైనటువంటి యూనియన్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే దాంట్లో మళ్ళీ నేమ్స్ వేరే ఉంటాయి ఫ్రెండ్స్, దానికి సంబంధం లేదు. అదేవిధంగా ఎంటీఎస్ మరియు పోస్ట్మెన్ మెయిల్ గార్డ్ క్యాడర్కి ఒక విధమైనటువంటి యూనియన్ ఉంటుంది. అలాగే పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ సంబంధించి ఇదివరకు ఒక యూనియన్ ఉంటుంది. ఆ తర్వాత ఐపీఏఎస్పీ క్యాడర్కి సంబంధించి ఒక యూనియన్ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే పిఏఎస్ఏ క్యాడర్కి వచ్చినప్పుడు పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్స్గా ఉంటారు. తర్వాత వారికి ప్రమోషన్ వస్తే ఎల్ఎస్జీగా మారుతారు. ఆ తర్వాత హెచ్హెచ్జి2, హెచ్హెచ్జి1, హెచ్హెచ్జి1 ఎన్ఎఫ్జి అని రకరకాలుగా ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అయితే ఇలా ప్రమోషన్స్ వచ్చిన తర్వాత వారి యొక్క యూనియన్ అనేటువంటిది మారాలి అని ఈ డైరెక్టరేట్ నుంచి ఈ ఇష్యూ లెటర్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో పిఏఎస్ఏలో ఉన్నటువంటి గ్రూప్ సి యూనియన్ ఏదైతే ఉందో అది ఈ హెచ్హెచ్జి2, హెచ్హెచ్జి1 అండ్ హెచ్హెచ్జి1 ఎన్ఎఫ్జి వారికి వర్తించదు. అది ఆర్ఎంఎస్ అయినా సరే, పోస్టల్ అయినా సరే అని తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇప్పటి వరకు మనకి పోస్టల్ అసిస్టెంట్స్కి సపరేట్గా ఒక యూనియన్ ఉంటుంది. అలాగే సార్టింగ్ అసిస్టెంట్కి సపరేట్గా ఒక యూనియన్ ఉంది ఫ్రెండ్స్. అయితే ఇకపై హెచ్హెచ్జి2 నుంచి మాత్రం అంటే ఎల్హెచ్జి వరకు పోస్టల్ అసిస్టెంట్ లేదా పోస్టల్ అసిస్టెంట్ ఎల్హెచ్జీలకి ఒక యూనియన్, అలాగే సార్టింగ్ అసిస్టెంట్కి ఎల్హెచ్జీలకి ఒక యూనియన్ ఉంటుంది. ఇక హెచ్హెచ్జి2 ప్రమోషన్ వచ్చిన తర్వాత అది పోస్టల్ అయినా సరే, ఆర్ఎంఎస్ అయినా సరే వారందరూ కూడా ఒక యూనియన్ కిందకి రావాలి. దాన్ని గ్రూప్ బి హెచ్హెచ్జి2, హెచ్హెచ్జి1 అండ్ హెచ్హెచ్జి1 ఎన్ఎఫ్జి పోస్టల్ అండ్ ఆర్ఎంఎస్ అనే పేరుతో పిలువబడుతుంది. సో కాబట్టి ఇకపై ఈ యూనియన్ని సపరేట్గా ఫామ్ చేయండి అని తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇకపై వీరు ఏదైతే ఆల్రెడీ గ్రూప్ సి పోస్టల్ సపరేట్గా ఉంది, గ్రూప్ సి ఆర్ఎంఎస్కి సపరేట్గా ఉందో దాని కిందికి రారు అని తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. సో కాబట్టి ఇకపై మన పోస్టల్ అసిస్టెంట్ కానివ్వండి, సార్టింగ్ అసిస్టెంట్ సంబంధించి ప్రమోషన్ వచ్చిన తర్వాత హెచ్హెచ్జి2గా ఎల్హెచ్జి వరకు వాళ్ళు సేమ్ యూనియన్లోనే ఉంటారు ఫ్రెండ్స్. ఎల్హెచ్జి తర్వాత హెచ్హెచ్జి2 వచ్చినప్పటి నుంచి పోస్టల్ అండ్ ఆర్ఎంఎస్ రెండు కలిపి ఒక యూనియన్ ఏర్పడుతుంది. సో దాన్ని గ్రూప్ బి హెచ్హెచ్జి2, హెచ్హెచ్జి1 యూనియన్గా గుర్తిస్తారు. సో అందులో ఎవరెవరు మెంబర్స్గా ఉండొచ్చు అంటే హెచ్హెచ్జి2 వచ్చినటువంటి పోస్టల్ అసిస్టెంట్స్ కానివ్వండి, హెచ్హెచ్జి2, హెచ్హెచ్జి1 వచ్చినటువంటి ఆర్ఎంఎస్ అఫీషియల్స్ కానివ్వండి. సో వీరందరూ కూడా యూనియన్లో కంటిన్యూ అవుతారు ఫ్రెండ్స్. అయితే ఈ క్యాడర్తో ఇప్పటివరకు యూనియన్ లేదు కాబట్టి ఇప్పుడు మనకున్నటువంటి మేజర్ యూనియన్స్ అయినటువంటి ఎఫ్ఎన్పిఓ, ఎన్ఎఫ్పిఈ మరియు భారత్ యూనియన్ ఈ మూడు కూడా ఈ గ్రూప్ బి పోస్టల్ అండ్ ఆర్ఎంఎస్ హెచ్హెచ్జి2, హెచ్హెచ్జి1 అనేటువంటి యూనియన్ని త్వరలో ప్రారంభించేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్, మరో మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు